మీకు తెలుసా, ఇటలీ దక్షిణాన ఒక నగరం ఉంది, అందమైనది, సజీవమైనది, ఉత్సాహంతో నిండి ఉంది. ప్రజలు సంగీతంలో, మార్కెట్లలో, రాజభవనాలలో, గొప్ప ఆనందంలో పాంపీలో నివసించారు. కాని వారి వెనుక ఒక నిశ్శబ్ద దిగ్గజం, వెసువియస్ పర్వతం. అది నిద్రపోతోంది, కాని దాని లోపల ఉప్పొంగుతున్న కోపం ఉంది. 79 ఒక సాధారణ రోజు. పిల్లలు వీధుల్లో ఆడుకుంటున్నారు. వ్యాపారులు తమ దుకాణాలను తెరుస్తున్నారు. స్త్రీలు తమ ఇంటి గుమ్మాల వద్ద పూలు అమర్చుతున్నారు. నగరానికి ఏమీ జరగదని అందరూ నమ్మారు. కాని మధ్యాహ్నం ఆకాశం చీకటిగా మారింది. పర్వతం కంపించింది, మరియు ఒక పెద్ద గర్జన వినిపించింది. భూమిని ఏదో చీల్చివేసినట్లుగా. నిశ్శబ్ద వెసువియస్ విస్ఫోటనం చెందింది. అగ్ని జ్వాలలు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఉప్పు రాళ్లు వర్షంలా కురుస్తున్నాయి. ప్రజలు భయంతో పరిగెత్తడం ప్రారంభించారు. కాళ్ల కింద నేల పగిలిపోయింది. ఆకాశం దుమ్ము, పొగ మరియు బూడిదతో నిండిపోయింది. కాని ఇది ప్రారంభం మాత్రమే. నిమిషాల్లోనే ఇళ్లపై, రోడ్లపై, ప్రజలపై బూడిద కుప్పలు పడటం ప్రారంభించాయి. ఎవరూ ఊపిరి పీల్చుకోలేకపోయారు. సూర్యకాంతి నాశనమైంది. నగరం బూడిద తెరలో చిక్కుకుంది. క్షణంలోనే పాంపీ జీవితం, కదలిక, నవ్వు అన్నీ ఆగిపోయాయి. ప్రజలు ప్రాణాల కోసం పరిగెత్తిన చోట వారి బొమ్మలు ఖననం చేయబడ్డాయి. వారి ముఖాలు, వారి హృదయ స్పందనలు కూడా బూడిదలోనే ఉన్నాయి. పాంపీ నగరం నశించలేదు. మరణ క్షణంలో అది నాశనం చేయబడింది. ఇది ఒక సజీవ చిత్రంగా మిగిలిపోయింది. 17 శతాబ్దాల తర్వాత పురావస్తు శాస్త్రవేత్తలు నగరాన్ని తెరిచినప్పుడు వారు చూసిన దృశ్యాలు వారిని మూగబోయాయి. వీధులు నిర్జనమైపోయాయి. వేచి ఉన్న ఇళ్ళు మరియు బూడిదలో నలిగిన వ్యక్తుల బొమ్మలు. పాంపీ కేవలం శిథిలావస్థ కాదు. ఇది మానవ బలహీనతకు, ప్రకృతి శక్తికి మరియు కాలక్రూరత్వానికి నిదర్శనం. నువ్వు ఎంత గొప్పవాడివైనా, ప్రకృతి ముందు మనమందరం సమానమే అని నగరం అడుగుతున్నట్లుంది. పాంపీ ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది. కానీ దాని నిశ్శబ్దంలో కాలం నిలిచిపోయిన క్షణం యొక్క కథ సజీవంగా ఉంది.